దిస్ ఈస్ కవిత విత్ ఎ డిఫరెన్స్. ఎన్నికల హామీల్లో భాగంగా 2014లో మోదీ ప్రతి ఏటా 1 కోటి ఉద్యోగాల్ని కల్పిస్తామంటూ హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వంలోకి వచ్చాక ప్రధానమంత్రి పదవి చేపట్టాక దాన్ని విస్మరించారంటూ నిరుద్యోగులంతా ఇప్పుడు ట్విట్టర్ బాట పట్టారు. ఆదివారం నుంచి మోదీ రోజ్గార్ దో అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. నిరుద్యోగులకి ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరాన్ని, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో జరుగుతున్నటువంటి అవకతవకల్ని, ఇర్రెగ్యులారిటీస్ ని రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవకతవకల్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక భారీ స్థాయిలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయంటూ మోదీ రోజ్గార్ దో అంటూ నిరుద్యోగులంతా ఇప్పుడు ట్విట్టర్ బాట పట్టారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ టైర్ 2 ఉద్యోగాలకి 2019లో నోటిఫికేషన్ వస్తే 2020లో అందుకు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది. గత శుక్రవారం రోజున దానికి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. అయితే భారీ స్థాయిలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి, ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉన్నాయి. దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి జవాబుదారీగా ఉండాలి అంటూ నిరుద్యోగులంతా ఇప్పుడు ట్విట్టర్ బాట పట్టారు. అందుకు సంబంధించి బాధ్యతని ప్రధానమంత్రి తీసుకోవాలంటూ మోదీ రోజ్గార్ దో అంటూ ట్రెండ్ చేస్తున్నారు ట్విట్టర్ లో నిరుద్యోగులంతా. అయితే ఇప్పుడు నిరుద్యోగులు ఇంకొక ఆరోపణ కూడా చేస్తున్నారు. దీన్ని సాబోటేజ్ చేయడానికి బీజేపీ ఐటీ సెల్ మరో 2 రకాల హ్యాష్ ట్యాగుల్ని ట్రెండ్ చేస్తోంది. మోదీ రోజ్గార్ దో అనేది సండే నుంచి ట్రెండ్ అవుతుంటే నిన్న మోదీ గర్ల్ ఫ్రెండ్ దో అంటూ ఇంకొక హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు బీజేపీ ఐటీ సెల్ అని. ఇక ఈ రోజు మోదీ బాయ్ ఫ్రెండ్ దో అంటూ ఇంకొక హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. సో ఇప్పటికైనా బీజేపీ అలాగే మోదీ రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగం ఎలా పెరిగిపోతుందో, ఇప్పుడైతే ఒక కరోనాని ఒక కుంటి సాకుగా చూపిస్తున్నారు. కరోనా కారణంగా ఉపాధులు కోల్పోయాయి, కరోనా కారణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయాయి, నిరుద్యోగం పెరిగిపోయింది అని చెప్తున్నప్పటికీ 2014 నుంచి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది లెక్కలతో సహా ట్విట్టర్లో నిరుద్యోగులు వివరిస్తున్నారు. సో దీన్ని ఇంటెన్సిఫై చేస్తాము, బీజేపీ ఐటీ సెల్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాబోటేజ్ చేయాలని చూసినప్పటికీ ఇంటెన్సిఫై చేస్తామని చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఎలా నిరుద్యోగాన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది? ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ఏం చేయాలంటారు? మోదీ ఎందుకని రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వట్లేదు? జవాబుదారీతనం పెరగాలంటే ఏం చేయాలి? ప్లీజ్ డూ కామెంట్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ లీడర్ విజయశాంతి గారు. నమస్కారం అండి. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూ. తెలంగాణ కోసం ఎన్ని కష్టాలు పడ్డాను. సో పార్టీలో కుట్రలు కుతంత్రాలు, ఆ శత్రువుతో చేతులు కలిపి ఏమైనా ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తున్నాం, పర్సన్ కోసం కాదు. అన్న ఆలోచనతో నేను ఈ రాజకీయాలు